హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. విశ్వేశ్వరాయ మ్యూజియంలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ చదివిన వారందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి శాలరీ అయితే మనకి 53,000 రూపాయలు అయితే ఉంటుంది. ఏజ్ వచ్చి మనకి 18 నుంచి 30 సంవత్సరాల వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. 15/6/2026 కల్లా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ మనకి పూర్తి వివరాలు తెలుసుకుని మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం నుంచి బెంగళూరు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి దీంట్లో ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఏకి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మన తిరుపతిలో కూడా అయితే ఉంది, బెంగళూరులో ఉంది, కలకత్తాలో ఉంది. తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ బెంగళూరులో వేకెన్సీ అయితే ఉంది, ఒక వేకెన్సీ. ఆఫీసు అసిస్టెంట్ గ్రేడ్ 3కి మనకి బెంగళూరులో వేకెన్సీ అయితే ఉంది. తర్వాత తిరుపతిలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టెక్నీషియన్ ఏ, ఫిట్టరు, కార్పెంటర్కి మన తిరుపతిలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఆర్టిస్ట్ ఏకి బెంగళూరులో వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ తక్కువ వేకెన్సీలు ఉన్నాయి కదా అని చాలామంది స్కిప్ చేసి వెళ్ళిపోతారు. మీకు కావాల్సింది ఒకే ఉద్యోగము. పిల్లలు మీరు అది అర్థం చేసుకోండి. ఎక్కువ ఉద్యోగాలు ఉంటే కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడైతే తక్కువ ఉద్యోగాలు ఉంటే అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీలాగా చాలామంది అలా ఆలోచించి అప్లై చేయకుండా ఉంటారు. అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు మీ దగ్గర ఎబిలిటీ ఉంటే కంపల్సరీ మీకు ఉద్యోగం అయితే వస్తుంది. మీ తల్లిదండ్రులకి ఒకే ఉద్యోగం ఉంది కదా అని అప్లై చేయట్లేదు అనేసి మాత్రం ఎక్స్ప్లెనేషన్ అయితే చేయకండి. మీరు రోజు చదువుతున్నారైతే అప్లై అయితే చేసుకోండి. మనకి ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి మనకి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చి మనకి 61,240 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. మనకి క్వాలిఫికేషన్ ఏముండాలంటే మనకి డిగ్రీ సైన్సు, ఫిజిక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, తర్వాత ఆస్ట్రోనమీ అండ్ జియాలజీ, స్టాటిస్టిక్స్ చదివినారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, కెమిస్ట్రీ కంబైన్ ఎనీ 2 సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. దీంట్లో మనకి జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, ఎన్వైరన్మెంట్ సైన్స్, బయాలజీ. ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో దీనికి అప్లై అయితే చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి 35 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంతో బలంగా SC STలకి 5 ఇయర్స్, ఓబీసీలకి 3 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఏజ్ కాలిక్యులేషన్ ఎప్పుడు దాకా చేసుకోవాలంటే 15/6/2026 అయితే కాలిక్యులేషన్ అయితే చేసుకోండి. తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఒక వేకెన్సీ ఉంది. ఇది కూడా బెంగళూరులో అయితే ఉంది. మనకు శాలరీ వచ్చేటికి 54,210 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంటర్మీడియట్ చదివి షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ SC ST ఓబీసీ వాళ్ళకి నార్మల్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేటప్పుడు మనకి 39,970 రూపాయలు అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇంటర్మీడియట్ చదివి దాంతోపరంగా టైపింగ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. చాలామంది టైపింగ్ ఉంది కదా అనేసి మాకు రాదు అనేసి అప్లై చేయకుండా ఉండకండి. టైపింగ్ ఉంటే మీరు ఒక 2 మంత్స్లో టైపింగ్ స్పీడు 35 వాట్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఉద్యోగం కావాలంటే ప్రాక్టీస్ చేయాలి. సెలవుల్లోనూ మీరు షేర్ చాట్లును యూట్యూబ్లో షేర్లు చూడడం కాదు. మీరు కావలసిన ఉద్యోగం ఫోకస్లో ఉంటే ఒక 3 మంత్స్లో మీరు టోటల్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి అలా ఉంటేనే ఉద్యోగం మీకు కంపల్సరీ వస్తుంది. మీరు డెడికేషన్గా ఉండాలి. చాలామంది అంటారు జనరల్ క్యాండిడేట్ వారు మాకు రావట్లేదు. ఓబీసీ క్యాండిడేట్స్ అంటారు ఓబీసీలో చాలామంది ఉన్నారు మాకు రావట్లేదు. SC ST క్యాండిడేట్స్ ఉంటారు వారు అన్నారు మా దాంట్లో కూడా చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయిందని. ఎవరికాల కాంపిటీషన్ ఉంటుందనేసి చదవడం మానేస్తున్నారు. ప్రైవేట్ జాబుల కోసం వెళ్తుంటే అక్కడ మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది సూసైడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సూసైడ్ చేసుకోవడం చూసారా? ఎప్పుడైతే వాడు ఫ్రాడ్ కాకుండా ఉంటే ఫ్రాడ్ అయితే సూసైడ్ చేసుకుంటాడు. ఫ్రాడ్ కాకుండా నిజాయితీగా ఉన్నవాడైతే మీకు సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు. అందుకని ఎప్పుడూ స్ట్రెస్ లేని ఉద్యోగం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం. మీకు అదృష్టం కలిగిందనుకోండి కంపల్సరీ మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. నా వంతు మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఒక ఎంప్లాయీని కాబట్టి మీకు దీనికి 25 ఇయర్స్ దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత టెక్నీషియన్ ఏ
మనకు 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి వ్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సాలరీ అయితే ఉంది. బెంగుళూరులో మనకు రూ. 39,000 ఉంటుంది. తర్వాత మన కలకత్తాలో వచ్చి రూ. 37,980. ఎందుకంటే హెచ్ఆర్ఏలో తేడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ సాలరీలో డిఫరెంట్ వస్తుంది. మీరు డౌట్ ఏం పడవసరం లేదు. దీనికి మనకి ఐటీఐ చదివి ఎస్ఎస్సి 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఐటీఐ కూడా చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది 2 ఇయర్స్. దీనికి ఫిట్టరు, కార్పెంటరు ద్వారా ఐటీఐ చదివినవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 35 ఇయర్స్ దాకా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఆర్టిస్ట్ ఏకి మనకి దీనికి కూడా 39,970 రూపీస్ అయితే మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. మన క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి డిప్లొమా సర్టిఫికేటు, కమర్షియల్ ఆర్ట్, లాస్ట్ 2 ఇయర్స్ డ్యూరేషన్ మనకి 10th క్లాస్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. మీరు దీనికోసం పూర్తిగా అయితే చదవండి. దీనికి కూడా 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీ వారికి తర్వాత ఏజ్ రిలాక్సేషన్ నార్మల్గా ఉంటుంది. ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ లింక్ అయితే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేస్తే అక్కడ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవచ్చు. మీ డాక్యుమెంట్స్ని గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా మీరు సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనికి అప్లై అయితే చేయండి మీరు. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకి బెంగళూరులో ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మీకు సైట్ ఇవ్వడం జరిగింది. ఆ సైట్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయండి. స్కాన్డ్ కాపీ, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనకి పేమెంట్ కూడా చేయాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పుడు మనకి రూ. 885 అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్ వారు, ఎస్సీ ఎస్టీ వారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత ఎక్స్ సర్వీస్మెన్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఓబీసీ వారికి మరియు జనరల్ క్యాండిడేట్కి రూ. 885 పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మనకి ఎప్పుడులాగా లాస్ట్ డేట్ అయితే మనకి ఇది 15/6/2026 కల్లా లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ ఉంది కదా మరి అనేసి నెగ్లిజెన్సీ చేయకండి. ఎందుకంటే మీకు ఆ టైంలో సైట్ బిజీ అయితే ఉండవచ్చు. ఓకే, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో వారైతే అప్లై అయితే చేసుకోండి. పూర్తిగా ఈ నోటిఫికేషన్ని చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ నేను పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత మీ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. డబ్బులు ఊరికనే రావట్లేదు పిల్లలు. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో రావడం అయితే జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.